ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నిలుపుకుంటూ అవ్వాతాతలతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ 3,000కు పెంచి అందిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడిన వారి ఆత్మగౌరవ రక్షకుడిగా నిజమైన ప్రజా పక్షపాతిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రజా ప్రతినిధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 2004లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పింఛన్ 200 చేసి నెలకు 14 కోట్ల రూపాయలు కాగా సంవత్సరానికి 168 కోట్ల రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ పెన్షన్ అందజేశారని అన్నారు. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రూరల్ మండలంలో 20,141 మంది లబ్ధిదారులకు 6,06,49,000 రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గంలో ప్రజాసేవ చేసుకునేందుకు వచ్చానని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు, పిల్లి నిర్మల, ముద్దల అను, రేలంగి వీరవెంకట సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కేఎం జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, పైడి చిన్నారావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చి మనకిస్తాడు, అలాగా అక్కడ నొక్కుతున్నాడు బటను, ఇక్కడ నీ ఖాతాలోకి డబ్బు వస్తుంది. ఇటువంటి ఆత్మగౌరవ రక్షకుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? నీ పెద్ద కొడుకు తప్ప. నీ పెద్ద కొడుకు కదా నీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తున్నాడు అనేటువంటి మాట ఒకసారి అందరూ చేతులెత్తి జేజేలు కొట్టి చెప్పాలరా, నా పెద్ద కొడుకు నన్ను రక్షిస్తాడు, నా ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టకుండా చూస్తాడు అని చెప్పగలగాలి. అది కదా నీ ఆత్మగౌరవం. అంటే నువ్వెక్కడ వంగకూడదు. నీ కొడుకుని నువ్వు ఒక్కడిగా అడగాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? పెద్ద కొడుకు పంపుతున్నాడు కాబట్టి. అంతేనమ్మా? బాబా ఆసుపత్రికి వెళ్తానని అనక్కర్లేదు, నీ పెద్ద కొడుకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేసాడు కాబట్టి. అనగల రేషన్ నువ్వు వెళ్ళి ఆ రేషన్ షాప్ దగ్గర నుంచోవలసిన పని లేదు, బండి అట్టుకొచ్చి ఇచ్చేస్తుంది కదా. ఒకవేళ వెళ్ళి ఆ బాబా పని ఉందని చెప్పడానికి లేదు, వాలంటీర్ వచ్చి కూర్చుంటున్నాడు కాబట్టి. ఇంతకంటే పెద్ద కొడుకులు ఎక్కడ దొరుకుతారు రా ఈ దేశంలో? పెద్ద కొడుకు ముఖ్యమంత్రి ఈ ఇంట పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని సగర్వంగా చెప్పుకునేటువంటి రోజు.